హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫూల్ మకానాతో పాయసం చేస్తున్నానండి. దీన్నే ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ అంటారు, తెలుగులో అందరికి తెలిసిందే తామర గింజలు అంటారు కదా, అది. దాంతో నేను పాయసం చేస్తున్నాను. దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? హార్ట్కి చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచిది, ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి అండి. వెయిట్ లాస్ అవే వాళ్ళకి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అలాగే హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటి వల్ల. డెఫినెట్గా ఇలా పాయసం కాకపోయినా కానీ ఏదో కర్రీ రూపంలో కానీ అలా తీసుకుంటూ ఉండండి ఫుల్ మకానాన్ని. దానికోసం నేను ఇక్కడ సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. పాయసం కాబట్టి కొంచెం చిక్కదనం వస్తుందని చెప్పి సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట. మనం ఏ బౌల్లో అయితే తీసుకుంటున్నామో కొలతగా అది పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న డేక్షా పెట్టి దాంట్లో ఒక అరకప్పు వాటర్ పోసుకున్నాను. అవి తెరిలిన తర్వాత సగ్గుబియ్యం వేసేసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకున్నానండి. నేను ఇక్కడ కుక్కర్ పాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2-3 స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. ఇక్కడ నేను పిస్తా, బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకొని వేయించుకుంటున్నానండి. ఇవి బాగా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈ ఫూల్ మకానాని హిందీలో ఫూల్ మకానా అంటాం కదా, ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ అంటారు, తెలుగులో తామర గింజలు అంటారండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల. డెఫినెట్గా ఇవి తీసుకోవటానికి ట్రై చేయండి. ఇలా పాయసం రూపంలో కాకపోయినా కర్రీ కానీ ఇలా వేయించుకొని త్వరగా వేయించుకొని ఉప్పు కారం వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు అండి ఫుల్ మకానాతో. ఇదొక రెసిపీ అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసిన నెయ్యిలోనే నేను ఫుల్ మకానా 1 కప్ వేసుకొని వేయించుకుంటున్నాను. మనం ఏదైతే కొలతగా తీసుకుంటున్నామో దాంతో నేను పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్ ఏమో ఫుల్ మకానా తీసుకున్నాను. అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, మాడకుండా చక్కగా క్రిస్పీగా వేగుతాయి. ఇవి వేగేలోపు నేను ఇక్కడ బెల్లం తీసుకుని కరిగించుకుంటున్నానండి. బెల్లం అనేది 3/4 కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ, పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకోండి. బెల్లం కరగటానికి కొంచెం నీళ్ళు పోసుకొని పూర్తిగా కరగనిస్తున్నానండి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. దాంట్లో ఉన్న డస్ట్ అనేది పోవటం కని చెప్పి వడగట్టుకోవటానికి ఉంటుందని చెప్పి నేను అలా కరిగించుకుంటున్నాను. చాలా డస్ట్ ఉందండి, గడ్డి అలా, అందుకని. ఇక్కడ పాలు వచ్చి 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కొలతల గిన్నెతో. చిక్కటి పాలు తీసుకోండి, చాలా బాగుంటుంది పాయసం అనేది. చిక్కటి పాలతో పోసుకొని చేసుకుంటేనే పాయసం, ఏ పాయసం అయినా కానీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఫూల్ మకానా మంచిగా నాని పాలలో చాలా బాగుంటుందండి. మనం అటుకులు వేసుకుని తింటే ఎలా ఉంటుంది టేస్ట్, అలా ఉంటుందన్నమాట తినేటప్పుడు. పాయసము పాలల్లో అటుకుని వేసుకొని తింటారు కదా, అలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఇలా చిటికెడు ఉప్పు వేసుకోవటం వల్ల స్వీట్నెస్ అనేది సమానంగా ఉండి చాలా బాగుంటుందండి. వెంటనే సగ్గుబియ్యం కూడా నేను వేసేసుకున్నాను. ఉప్పు వేస్తే విరిగిపోతే పాలు అనుకుంటే కనుక ఉప్పు అనేది మొత్తం స్టవ్ ఆఫ్ చేసినాకైనా మీరు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఏమి విరగలేదు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా ఆరనిస్తున్నానండి. పూర్తిగా ఆరిన తర్వాత బెల్లం సిరప్ అనేది వేసుకోండి, లేదా పాయసం అనేది విరిగినట్టుగా ఉంటుందన్నమాట. బాగా ఈ పాయసం అంతా బాగా విరిగిపోవాలి. ఇప్పుడు పలచగా ఉంది కదండి, కొంచెం కాసేపు అయితే కొంచెం చిక్కబడుతుంది పాయసం, ఎందుకంటే సగ్గుబియ్యం వేసుకున్నాం కదా. నేను ఇక్కడ యాలక్కాయలు, డ్రై ఫ్రూట్స్ వేయటం మర్చిపోయాను, అందుకని స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 2 యాలక్కాయలు నలగొట్టుకొని వేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇవి కొంచెం ఉంచుకొని డ్రై ఫ్రూట్స్కి డెకరేషన్ కోసం లాస్ట్లో కూడా మీరు వేసుకోవచ్చు, గార్నిష్ కోసం. నేనైతే మొత్తం వేసి కలిపేస్తున్నాను. ఇది పూర్తిగా ఆరాలండి. నేను ఒకసారి కలుపుకుంటున్నాను. దగ్గరగా చూసారా, ఇందాక పలచగా ఉంది, ఇప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది కదా. తర్వాత మనం బెల్లం సిరప్ కూడా వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఆరిపోతే కొంచెం చిక్కబడుతుందండి, కొంచెం పలచగానే చేసుకోండి పాయసం అనేది. చూసారా బెల్లం వేసినాక మంచి కలర్ వచ్చింది కదా. బెల్లం సిరప్ వేసిన తర్వాత మీకు ఇష్టమైతే డేట్ సిరప్ కూడా వేసుకోవచ్చు. బెల్లం ఇష్టపడిన వాళ్ళు పటిక బెల్లం కానీ లేదా షుగర్ కానీ వేసుకొని చేసుకోండి. పాయసం చాలా బాగుంటుంది. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ పాయసం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ ఛానల్ కూడా మనకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.